ఫస్ట్ ఉర్లగడ్డల పళ్ళానికి వెన్నీ రెడీ పెట్టుకోవాలా. ఓ బాండ్లీ తీసుకొని దాంట్లోకి నూనె వేసుకోవాలా, జీలకర్ర ఆవాలు వేసుకోవాలా, శనగబ్యాళ్ళు ఉద్దిబ్యాళ్ళు వేసుకోవాలా, పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు కూడా వేసుకోవాలా, ఉప్పు కూడా వేసుకోవాలా. తర్వాత ఇట్లా బాగా కలిపుకోవాలా, వేయించుకోవాలా. దాన్ని బాగా కరివేపాకు కొట్టిమిరపకాయలు కూడా వేసుకోవాలా. ఎర్రగా వేయించుకోండి, ఇట్లా వేయించుకోండి. బాగా ఇట్లా ఎర్రగా వేయించుకున్నాక టమాటాలు వేసుకోండి. టమాటాలు కూడా బాగా మగ్గనిచ్చుకోండి. టమాటాలు బాగా మగ్గినాక పసుపు వేసుకోండి కొంచెము. ఇవి ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుంది ఉర్లగడ్డల పళ్ళెము. ఈ ఉర్లగడ్డల పళ్ళెంలోకి చపాతీ చేసుకున్నాను. బాగా వేయించనిచ్చుకోండి. బాగా వేయించుకోండి. కొత్తిమీర వేసుకోండి. ఉర్లగడ్డల పళ్ళెం వేసుకుంటాను. బాగా కలుపుకోవాలి. ఇట్లా కొంచెం గరం మసాలా వేసుకోండి. అది మీ ఇష్టము, నేనైతే వేస్తున్నాను, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఉర్లగడ్డల పళ్ళెము బాగా ఇప్పుడు కలుపుకోవాలి. బాగా కలుపుకుంటేనే బాగా టేస్ట్గా ఉంటుంది. ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు చూసుకోండి, ఉప్పు కొంచెం తక్కువ అయితే వేసుకోవచ్చు. బాగా అట్లా అనుకొని బాగా వేయించుకోవాలి పళ్ళెము. మా ఊర్లో అయితే ఇట్లా చేసేది ఉర్లగడ్డల పళ్ళెము, బాగుంటుంది, అసలు టేస్ట్గా ఉంటుంది. బాగా ఇట్లా వేసుకొని ఉప్పు చూడండి. ఉప్పు నాకు కొంచెం తగ్గింది కాబట్టి కొంచెం నేను ఉప్పు వేసుకున్నాను. ఉర్లగడ్డల పళ్ళెం రెడీ, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. దీంట్లోకి చపాతీ చేసుకున్నాను, మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది.